Hello, welcome to Parthasarathi Vlogs. Why is Lord Ganesha worshipped first? అసలు మనం గణేషుని మొదటగా ఎందుకు పూజిస్తాం? దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. గణేషుని కింగ్ ఆఫ్ గణాస్ అంటారు. గణాస్ అంటే ఒక గుంపు లేదా సమూహం అని అర్థం. గణేషుని భూలోకంలో ఉండే దేవతలందరికీ రాజుగా వర్ణిస్తారు. ఇంకా గణేషుని విఘ్నేశ్వర అని కూడా అంటారు. ఎందుకంటే ఈజ్ ద డిస్పెల్లర్ ఆఫ్ ఆబ్స్టాకిల్స్, విఘ్నాలను తొలగించేవాడని అర్థం. గణేశుని ఈ భూమికి ప్రభువుగా పరిగణిస్తారు. ఎలాగైతే విష్ణువుని వైకుంఠానికి మరియు శివుని కైలాసానికి ప్రభువుగా పరిగణిస్తారు అలా అన్నమాట. గణేశుడు ఎలా జన్మించాడంటే, పురాణాల ప్రకారం గణేశుడు దేవి పార్వతి స్నానానికి వెళ్లే ముందు తన ఒంటికి రాసుకున్న పసుపు, గంధం మరియు మట్టి కలిసిన మిశ్రమాన్ని తీసి ఒక ముద్దగా చేసి దానికి ప్రాణం పోస్తే గణేశుడు జన్మించాడని మనకి పురాణాల ప్రకారం అర్థమవుతుంది. దీని పాయింట్ ఏంటంటే, గణేశుడు భూమి యొక్క ఎలిమెంట్స్తో ఎలా మమేకమై ఉన్నాడు, ఎలా బాండ్ అనేది గణేశుడికి ఉంది అని చెప్పడమే. అండ్ దీని కారణంగానే ప్రతి పూజలో మనం గణేశుడి మట్టి విగ్రహాలను చేసి పూజిస్తూ ఉంటాం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పూజ మొదలుపెట్టినా, ఏ ఈవెంట్ మొదలుపెట్టినా ముందుగా గణేశునికి పూజ చేసి మొదలు పెడతారు. ఎందుకంటే హిందూ మైథాలజీ ప్రకారం భూలోకంలో మనుషులు వాడే భాష నాద్ భాష. నాద్ అంటే శబ్దం, అంటే శబ్దాలతో కూడిన భాష అని అర్థం. అండ్ దేవలోకంలో అదే ఆస్ట్రో వరల్డ్లో దేవతలు, దేవుళ్ళు మరియు భక్తులు వాడే భాష ప్రకాశ్ భాష, అంటే లాంగ్వేజ్ ఆఫ్ లైట్స్ అని అర్థం. కాంతి భాష అనేది ఆధ్యాత్మిక సమాజంలో ఒక వివాదాస్పదమైన అంశం. కొంతమంది ఇది నిజమని నమ్ముతారు, కొంతమంది నిజం కాదని భావిస్తారు. అయితే కాంతి భాష గురించి సత్యాన్ని కనుగొనడం అనేది ఒక ఓపెన్ మైండెడ్ మరియు వారి స్పృహ మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని విస్తరించడానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. అండ్ గణేశుడు నాద్ భాషను ప్రకాష్ భాషలోకి కన్వర్ట్ చేశాడని, దీని ద్వారా భక్తుల యొక్క కోరికలు ఈజీగా దేవతలకు చేరుతాయని నమ్ముతారు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ గణేశుడిని మొట్టమొదటిగా పూజించడానికి అని చెప్పవచ్చు. అండ్ యాజ్ ఎ రూలర్ ఆఫ్ ఎర్త్, గణేశుడు భూమికి ఉండే 10 దిశలకు అధిపతి అంటారు. 10 దిశలు అంటే నార్త్ని ఉత్తర, సౌత్ని దక్షిణ, ఈస్ట్ని పూర్వ ఆర్ తూర్పు, వెస్ట్ని పశ్చిమ ఆర్ పడమర, నార్త్ ఈస్ట్ని ఈశాన్య, సౌత్ ఈస్ట్ని ఆగ్నేయ, నార్త్ వెస్ట్ని వాయవ్య, సౌత్ వెస్ట్ని నైరుతి. జెనిత్ అంటే స్వర్గం, మన తలపై ఉండేదాన్ని స్వర్గంగా, మన కాళ్ళ కింద ఉండేదాన్ని నాదిర్ ఆర్ నరకంగా భావిస్తారు. వీటన్నిటికీ గణేశుని అధిపతిగా భావిస్తారు. సో ఈ అధికారాల కారణంగా ఏవైనా బ్లెస్సింగ్స్ దైవలోకం నుంచి భూలోకంకి చేరాలంటే గణేశుడి అనుమతి తప్పనిసరి అని భావిస్తారు. అందుకే ముందుగా గణేశుడి యొక్క అనుగ్రహం కోసం పూజ చేస్తారు. గణేశుడి విగ్రహాలను గణేష్ చతుర్థి నాడు ప్రతిష్ఠించి 10 రోజుల తర్వాత గణేష్ నిమజ్జనం చేస్తాము. దాని ద్వారా గణేశుడు ప్రజల యొక్క పాపాలను తనతో పాటు తీసుకెళ్తాడని ప్రజలు విశ్వసిస్తారు. గణేశుడికి 2 భార్యలు, రిద్ధి అండ్ సిద్ధి, ఇంకా 2 పుత్రులు, శుభ అండ్ లాభ. గణేశుడి పుత్రుల యొక్క పేర్లను ప్రజలు తమ యొక్క అకౌంట్ బుక్లపై మరియు ఖజానాపై కూడా రాస్తూ ఉంటారు. శిల్పశాస్త్రం వాస్తు యొక్క సూత్రాలను కలిగి ఉంటుంది. ఈ శాస్త్రంలో గణేశుడిని ఎరుపు రంగుతో పోల్చారు. అందుకే గణేశుడికి మనం ఎరుపు రంగు పూలను సమర్పిస్తాం. అంతేకాదు, ఎరుపు రంగు పూలతో పాటు ఎరుపు రంగు బట్టలు మరియు ఎర్రచందనం కూడా వినాయకుడికి సమర్పిస్తారు. అండ్ దుర్వా గడ్డికి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఈ గడ్డికి గణేశుడి యొక్క శక్తులను ఆశీర్వాదంగా ఆకర్షించే శక్తులు ఉన్నాయని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. సో అందువల్ల దీన్ని గణేశుడికి సమర్పిస్తారు. దాట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ గైస్, థ్యాంక్ యూ.